గారిని వెంటనే తొలగించాలి. అట్లెక్క జోగినోళ్ళను రైతుల ఐక్యత. అట్లెక్క జోగినోళ్ళను నేను 100 సంచుల అడ్డు జోకిచ్చిన. 100 సంచుల అడ్డు జోకిస్తే పక్కకు బీర్నంది రంగపేట అని ఉంటుంది, మస్కాపూర్, సుర్జాపూర్, బాదనకుర్తి. నేను 5-6 ఊర్లకు ఫోన్ చేసిన పట్టి వేయమని. అక్కడ ఆ 100 సంచికి పట్టి చేస్తే, ఇక్కడ ఎర్రచింతలు 100 సంచికి పట్టి చేస్తే 6,030 రూపాయల డిఫరెన్స్ ఉన్నది అక్కడికి ఇక్కడికి. ఇదేంటిదని PSCA చైర్మన్ ఫోన్లో సంప్రదిస్తే అది అంతే ఉంటుంది, మీరు అడవిలో ఉన్నారు అని దాటవేత మాటలు మాట్లాడాడు. దాటవేత మాటలు మాట్లాడితే ఇక్కడ కాంట దాకా రమ్మని చెప్తే పొద్దున్న ఇల్లుకు తాళం వేసుకొని ఎటు వేయండు. ఈ PSCS COను పంపించండి. ఇప్పుడు ఈ COను గ్రామ రైతులంతా కలిసి గెరవ్ చేసి ఈ స్కూల్లో బంధించడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే స్పందించి సంబంధిత అధికారులను పంపించి ఈ సమస్యను పరిష్కరించాలని 2 చేతులు జోడించి దండం పెట్టి రిక్వెస్ట్గా కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాం. ఇప్పటికే రైతుల దగ్గర రుణమాఫీ కాలేదు, రైతు బంధు రాలేదు, బక్క సిక్కిపోయి ఉన్నారు. ముడితే పానం వేస్టేజ్లా వీళ్ళు 8 కేళ్ళ అడ్లు ఫ్రాడింగ్ చేసి దోసుకుంటే మరి రైతు బొంబాయి పోవుడా, వలస పోవుడా అని ఆ వలసల కోసం చూడవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ గవర్నమెంట్ కానీ లోకల్ ఎమ్మెల్యే కానీ వెంటనే స్పందించి దీని మీద చర్య తీసుకోవాలని 2 చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాం.